నాగవల్లి నది ప్రక్కన రామపురం అనే చిన్న గ్రామం ఉన్నది. ఆ సంవత్సరం పుష్కరాలు సందర్భంగా ప్రజలు నది స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చి నదిలో స్నానం చేసి వెళ్తున్నారు. గ్రామంలో ఈ 10 రోజులు పండగ వాతావరణంలా ఉంటుంది. ఆ సమయంలోనే గ్రామంలో ఒక చిన్న రైతు రాఘవయ్య కూతురు మాలతి పుట్టినరోజు. టైలర్ ఈ సమయానికి అమ్మాయి బట్టలు కుట్టే ఉంటాడు. అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళాలి. అసలే ఊరు నిండా జనం. చీకటి పడకుండా బట్టలు తీసుకుని తొందరగా ఇంటికి వచ్చేయండి. రాఘవయ్య టైలర్ దగ్గరకు వెళ్తాడు. రాఘవయ్య గారు, మీ అమ్మాయి బట్టలు ఇంకా కుట్టలేదు. కొద్ది సమయం ఇక్కడ కూర్చోండి, కుట్టి ఇస్తాను. బట్టలు తీసుకుని బయలుదేరే సమయానికి చీకటి పడుతుంది. రాఘవయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక కుర్రవాడు ఇంట్లో నుండి బయటకు వస్తాడు. రాఘవయ్య అతడిని ఎప్పుడూ చూడలేదు. ఆ కుర్రవాడి బెదురుచూపులు కంగారు వలన రాఘవయ్యకు వాడు దొంగ అనే అనుమానం కలుగుతుంది. నువ్వెవరు? ఇంట్లోంచి ఏం దొంగలించావు? కుర్రవాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దొంగ వెధవ, నిజం చెప్పు. దొంగలించిన వస్తువు ఎక్కడ దాచిపెట్టావు? ఆ మాటలు విని రాఘవయ్య భార్య కూతురే కాక చుట్టుపక్క ఉన్న ఇళ్లవాళ్లు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగాడన్నమాట. 4 తన్ని బుద్ధి చెప్పండి. ముందు ఏం దొంగలించాడో చూడండి. రాఘవయ్య వాడి బట్టలు తడిమి చూడగా జోబులో ఏమీ దొరకలేదు. నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి. ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట. పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చు అని వచ్చి ఉంటాడు. గుంపులోంచి 2 ముందుకు వచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయారు. అయ్యా, ఆగండి. రాఘవయ్య గారి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర ఉన్న సంచి ఇక్కడికి తీసుకురండి. రాఘవయ్యగారి భార్య ఇంట్లోకి వెళ్లి సంచి తీసుకుని వస్తుంది. సంచి నిండా వెండి నాణాలు ఉంటాయి. రాఘవయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. సంచిలో 1000 వెండి నాణాలున్నాయి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే. ఎందుకు పెట్టానో చెప్పమంటారా? రాఘవయ్యతో పాటు అందరూ ఆశ్చర్యంతో కుర్రవాణ్ణే చూస్తారు. 13 సంవత్సరాల క్రితం నాకు బాగా జబ్బు చేసింది. వైద్యులు మా తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తేనే గాని బ్రతకనని చెప్పారు. మా తండ్రి వద్ద అవసరానికి సరిపడా ధనం లేదు. ప్రక్క ఊరిలో మా నాన్న చిన్ననాటి స్నేహితుడు ఒకరు ఉన్నాడు. ఆయన తప్పక సాయం చేయగలడు అన్న ఆశతో ఆ ఊరు వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు లేడు. పుష్కరాల స్నానం కోసం మీ ఊరు వచ్చినట్లు తెలిసింది. మా తండ్రి అక్కడ్నుండి స్నేహితుడి కోసం ఈ ఊరు వచ్చాడు. సాయంత్రం వరకు వెతికిన అంతమంది జనాల్లో మా తండ్రికి తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేది లేక మా గ్రామానికి బయలుదేరాడు. దాహం తీర్చుకునేందుకు మీ ఇంటి తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి మా తండ్రికి నీళ్లు ఇచ్చి తలుపు మూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మా తండ్రి తిరిగి వీధిలోకి వచ్చే సమయంలో ఇంటి ముందు విలువైన ఉంగరం ఒకటి కనబడింది. తలుపు తట్టి ఇంటివాళ్లకి ఇద్దామనుకున్నాడు. కాని నా ఆరోగ్య పరిస్థితి గుర్తుకు వచ్చింది. ఉంగరాన్ని జోబులో వేసుకుని మా గ్రామం వచ్చేశాడు. ఆ ఉంగరం అమ్మగా వచ్చిన డబ్బుతో నాకు పట్నంలో వైద్యం చేయించి నా ప్రాణాలు కాపాడాడు. ఆ తరువాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయినా సాధ్యపడలేదు. 4 రోజుల క్రితం బాగా జబ్బు చేసింది. చనిపోయే ముందు మా నాన్న జరిగిందంటా చెప్పి తన కర్మకాండకు ఎక్కువ ఖర్చు చేయవద్దని ఇంట్లో ఉన్న 800 నాణేలకు 200 ఎలాగైనా చేర్చి మీకు ఇవ్వమని చెప్పాడు. చనిపోయే మా నాన్న గురించి చెప్పడం ఇష్టం లేక 1000 వెండి నాణేలను రహస్యంగా మీ ఇంట్లోనే దేవుడి గదిలో పెట్టాను. ఈ ధనమును మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే మా తండ్రి ఆత్మ శాంతిస్తుంది. ఆ కుర్రాడి నిజాయితీ చూసి అక్కడి వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. సంగతేమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్లను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏమైనా బాగుందా రాఘవయ్యా? జనమందరూ రాఘవయ్యకు చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది. ఆ ధనంతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను. పసిపిల్ల ఒంటిమీద బంగారముండటం ప్రమాదం. ఆ ధనంతో నేను గాజులు చేయించుకుంటాను. ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయనాన్నా? నాకు ఆ మాత్రం గుర్తులేదు అనుకోకు తల్లీ. ఈ రోజుతో నీకు 9 నుండి 10 సంవత్సరాలు వస్తాయి. అన్న తీర్చిన బాకీ 13 ఏళ్ల కిందటిది. మీరు ఇల్లు కొన్న 2 నెలల తర్వాత నేను పుట్టాను. మీరు ఈ ఇల్లు 9 సంవత్సరాల ముందు కొన్నారు. అంటే ఆ ఉంగరం మనకు
ఈ ఇల్లు అమ్మిన సుబ్బయ్య తాతది. తాతకు ఇప్పుడు ఆరోగ్యం బాలేదు. పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదు. తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు చాలా అవసరం. ఈ ధనం తాతకి ఇచ్చి వస్తాను. రాఘవయ్య అతడి భార్య తన కూతురి దయాగుణానికి ఆనందపడతారు. ఆ ధనం తాతకు రేపు ఇవ్వవచ్చులే తల్లీ. ఇప్పుడు మనం గుడికి వెళ్దాం. ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు. తాతకు ఈ ధనమిస్తే నాకు రెట్టింపు ఆనందం, పుణ్యం వస్తుంది. తాత ఇంటికి మాలతి ధనంతో వెళుతుంది. వయసులో చిన్నదైనా తమ కూతురు గృప్ప మనసు చూసి తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి విషయాలను చెప్పాలి. మంచి గుణగణాలతో పెరిగిన పిల్లలు నేటి సమాజానికి ఎంతో అవసరం. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.